హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హజరత్ గాలి షహీద్ బాబా దర్గా ఇది చూపిస్తాను. అంటే దాంట్లో కూడా హురూస్ కాబట్టి భోజనాలు కూడా పెడుతున్నారు ఇక్కడ. దీని పక్కనే అది ఉంది. అంటే ఇప్పుడు కొండపల్లి ఫోర్ట్ ఉంది కదా, దీని పక్కనే వస్తుంది. ఇది వచ్చేసి పక్కనున్న చిన్న దర్గా చూడండి. ఇప్పుడు నుంచి చూస్తే మనకి ఇది హైదరాబాద్ రూట్ కనిపిస్తూ ఉంటుంది. మనకి అది కొండపల్లి ఏరియా. ఇది వచ్చేసి ఫోర్ట్, మీకు చెప్పాను కదా ఇందాక పక్కన ఉంది అని చెప్పి. అది వచ్చేసి ఫోర్ట్. ఫోర్ట్ అయితే చాలా పెద్దది, రాజులు పరిపాలించింది కదా. ఇదైతే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. అసలు చాలామంది అయితే వస్తున్నారు. ఇప్పుడు మనం రిటర్న్ ట్రావెల్ అవుతున్నాం, నైట్ టైం కదా. ఇప్పటికే మనకి దగ్గర దగ్గర 2 అయిపోయింది. మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి కుంటా వెళ్ళాం. అసలు అంటే రోడ్డు 1 వే ఇది, బట్ ఏంటంటే అందరు వస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ టైము. దాంట్లో కూడా డౌన్ అయితే బీభత్సంగా ఎటు తిరగాలో అర్థం కానట్టుగా సడన్గా వచ్చేస్తున్నాయి చూడండి. అప్పు డౌనే 2 వస్తున్నాయి. అంటే ఇది ఎలా అంటే రూటే ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళినట్టు కనిపిస్తుంది కదా ఘాట్ రోడ్డు. ఇదేంటంటే కిందకి వచ్చినట్టుగా కూడా ఉంటాయి, కొండలు ఎక్కి దిగినట్టుగా. దాని పరంగా ఏంటంటే అప్ డౌన్ 2 వస్తాయి ఘాట్ రోడ్లో. ఏంటంటే స్పీడ్గా కాకుండా మీడియం ఒక 30-40లో వెళ్ళొచ్చు కామన్గా. ఇంకోటి ఏంటంటే దారిలో చూడండి, అక్కడ చిన్న పడిపోయారు అక్కడ ఆయన. అయితే చూడండి, మనకు సరిగ్గా కనిపించలేదు నైట్ టైం కదా కెమెరాలో. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే జగ్గయ్యపేట నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం. మనకి పవర్ ప్లాంట్ వచ్చేసి ఇక్కడ ఉంది, లెఫ్ట్లో వస్తుంది. ఏంటంటే దగ్గర దగ్గర ఏషియాలోనే లార్జెస్ట్ పవర్ ప్లాంట్. అది అయిపోయింది కదా, మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఇది వచ్చేసి బాడీ ఉన్న ప్లేస్, ఇది భవానీపురం. అదైతే కొండపల్లి చూసుకుంటా వెళ్ళాం. అప్పటికే స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. అంటే ఇప్పుడు తీసుకెళ్తారు కదా గుర్రంని, క్రూజ్ టైంలో గుర్రం తీసుకెళ్తారు మామూలుగా. ఆ ప్రకారంగా వీడియో అయితే స్లోగా తీసుకొచ్చాను. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు, కొంచెం తగ్గుతూ ఉన్నారు మామూలుగా అయితే. ఎందుకంటే ఇప్పటిదాకా అక్కడ ఉన్నారు కదా జనాలు ఫుల్గా. ఈ టైం అయిపోయేటప్పుడే 3 అయిపోయింది, 3:30 అయిపోయింది. ఇది వచ్చేసి భవానీపురం దాటిన తర్వాత మనకి ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ స్టార్టింగ్లో ఇప్పుడు మనం ఏంటంటే స్లో మోషన్లో తీశాను. ఇప్పుడు మీకు గుర్రం అని చెప్పాను కదా, అది అక్కడ ఉంది చూడండి ఒకసారి. అసలు లైట్లతో చూడండి, మామూలుగా వీడియో తీస్తేనే అంటే ఆ బ్రైట్నెస్ చూడండి ఎలా మెరిసిపోతుందో. నేను కూడా షాక్ అయ్యాను, అంటే వీడియో తీసిన తర్వాత ఆటోమేటిక్గా మెరుస్తున్నాయి లైట్కి. డీజే అవన్నీ పెట్టారు. అంటే ఈ నైట్ మొత్తం ట్రావెల్ అవుతారు, అంటే ఆ ఏరియా మొత్తం తిరిగినట్టు కదా. ఇప్పుడు భవానీపురం దగ్గర నుంచి అంటే ఒక సర్కిల్ లాగా అలా ట్రావెల్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ దర్గా దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు. కొన్ని లైట్స్ అవన్నీ బాగా పెట్టారు, ఫోకసింగ్ మాత్రం. ఇంకా ముందైతే డ్రమ్స్ వాయించే వాళ్ళంతా ముందున్నారు చూడండి, లైట్కి కనిపిస్తుంది మీకు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు బేసిక్గా లైట్గా కొంచెం చూపించాను అనుకున్నాను. నెక్స్ట్ టైం అయితే డే టైంలో ఫుల్ వీడియో తీస్తాను, క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే నేను కూడా అనుకోలేదు, సడన్గా ఫ్రెండ్స్ చెప్పారు, సరే చూద్దాం మీకు కూడా చూపించినట్టు ఉంటుందని అనుకున్నాను, అందుకని తీశాను. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ సరిగ్గా చేయట్లేదు, కొంచెం చూస్ చేయండి. ఇది వచ్చేసి మన ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ టెంపుల్ పక్కన వస్తుంది కదా ఫ్లైఓవర్ అది. ఇది వచ్చేసి 1.5 కిలోమీటర్స్ ఉంటుంది లాంగ్ అయితే. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.